హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దావిరి అకాడమీ. ఈ దావిరి అకాడమీలో మన అకాడమీలో ఇది ఫస్ట్ వీడియో. మనము ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ గేట్ అనేది మన అందరికీ తెలుసమ్మా. ఇది గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్. ఈ గేటు గురించి నేను లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ గేటు నోటిఫికేషన్ అయితే మనకి రావటం జరిగింది. గేట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. దిస్ ఈజ్ రవికుమార్. నా పేరు రవికుమార్ అండి. దిస్ ఈజ్ రవికుమార్. ఐ డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఏఎస్సి బెంగళూరులో ఎంటెక్ చేయటం జరిగింది. ఎందుకంటే నేను కూడా గేటు టాపర్ని, వన్ ఆఫ్ ద ర్యాంకరు. ఐఏఎస్సి బెంగళూరులో ఎంటెక్ చేయటం జరిగింది. సిఈడిటి ఎలక్ట్రానిక్ డిజైన్లో ఎంటెక్ చేశాను. ఎలక్ట్రానిక్ డిజైన్లో ఎంటెక్ చేయటం జరిగింది. ఐఎమ్ ఏ గేట్ టాపర్. నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను. కొంచెం నీకు కూడా ఇంట్రెస్ట్గా ఉండిద్ది. సార్ చెప్పేవాళ్ళు కొంతమంది ఇవాళ రేపు చెప్పేవాళ్ళు యూట్యూబ్లో ఎవరెవరో చెప్తున్నారు. వాళ్ళ గురించి నేనైతే కామెంట్ చేయను, కానీ మన క్వాలిఫికేషన్ మనం చెప్పుకోవటంలో నేను గేట్ టాపరు. ఐఎమ్ ఏ గేట్ 2000లో అపియర్ అవ్వటం జరిగింది. గేట్ 2000 ఆల్ ఇండియా ఎయిర్ 21 అమ్మ నాది. 21 నాది. అప్పుడు మనకి 98.58% అయితే రావటం జరిగింది. 98.58% వచ్చింది అప్పుడు. గేట్ 2000 ఎయిర్ ర్యాంకరు. నేను గేట్ 99 కూడా రాశాను. గేట్ 99 కూడా రాయటం జరిగింది. ఐ డిడ్ మై బీటెక్ ఫ్రమ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ చేశాను. ఎంటెక్ వచ్చి తర్వాత గేట్ 19లో నాకు 76% వచ్చింది. నాకు జాయిన్ అవటం ఇష్టం లేక నేను లాంగ్ టర్మ్ ఏం జరగలేదు, కానీ నేను హోమ్ బేస్డ్గానే ఉండి నేను ఆ రోజుల్లో ప్రిపేర్ అవటం ఎందుకంటే ఇది నేను కొంచెం గేట్ గురించి చెప్పబోయే ముందు నా గురించి నేను చెప్పుకోవటం అనేది కొంచెం మీకు కూడా కొంచెం మోటివేషన్గా ఉండేది. అది నేను చెప్తున్నాను. ఈ గేట్ ఎగ్జామ్, ఇది ఎవరైతే గేట్ యాస్పిరెంట్స్ ఉంటారో, ఇది ఫైనల్ ఇయర్ బీటెక్స్ ఎవరైతే రాస్తారో, రేపు సపోజ్ దే ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద బీటెక్ ఆన్ మే మంత్ కానీ జూన్ మంత్ కానీ అయిపోయింది. ఇది మనకి గేట్ ఎగ్జామినేషన్ మనకి ఎప్పుడు ఉంటుందమ్మా, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఉంటుంది. మేము రాసినప్పుడైతే ఆఫ్లైన్ ఎగ్జామ్ రాయిపోయింది. ఇప్పుడైతే ఆన్లైన్ ఎగ్జామ్. మేమైతే లాంగ్ బ్యాక్ వీ రిటర్న్ ఫర్ ఆఫ్లైన్. ఇప్పుడైతే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంది. ఈ గేట్ నోటిఫికేషన్ గురించి నేను గేట్లో నాకు బాగా ఇంట్రెస్ట్. గేట్లో అన్ని సబ్జెక్ట్స్ తెలుసుకుని ఈసీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, వీటిలో కొన్ని సబ్జెక్ట్స్ తెలుసు. మీరు ఏమైనా కామెంట్స్ చేయండి. ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం చూద్దాం. గేటుకు ఇంపార్టెంట్ డేట్స్లో చూద్దాము. గేట్ ఎప్పుడు పెడతారు, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్, ఈ డేట్స్ అయితే చూద్దాం. మనం నోటిఫికేషన్ అయితే రావటం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ ఈ గేట్ ఎగ్జామినేషన్ ఈ సంవత్సరం మనకి ఐఐటి రూర్కీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారమ్మా. ఐఐటి రూర్కీ వాళ్ళు ఆల్రెడీ, ఇది వెబ్సైట్ ఐఐటి రూర్కీ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కో సంవత్సరం ఒక్కోసారి ఐఐటి మెడ్రాస్ మేము 2000లో రాసినప్పుడు ఐఐటి ఖరగ్పూర్ కండక్ట్ చేశారు. ఐఐటి కేజీపీ అంటారు, ఐఐటి ఖరగ్పూర్. తర్వాత దానికి ముందు ఐఐటి బాంబే కూడా కండక్ట్ చేశారు 2099లో. అంటే ఆల్రెడీ 24-25 ఇయర్స్ అవుతుందమ్మా నేను గేట్ ఎగ్జామినేషన్ రాసి. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇనిషియల్లీ ఐ వర్క్డ్ ఇన్ ప్లేస్మెంట్ ద్వారా నేను భారత్ ఎలక్ట్రానిక్స్లో పనిచేయడం జరిగింది యాజ్ ఎ సైంటిస్ట్. ఆఫ్టర్ దట్ ఐ మూవ్ టు ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి మూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో నేను వర్క్ చేయటం జరుగుతుంది. ఇది నా గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఎందుకంటే మన గేటు ఎగ్జామినేషను, ఈ గేటు చెప్పేవాళ్ళు కూడా ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పినా దానికి అంత వాల్యూ ఉండదు. ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తే అది స్టూడెంట్స్ కూడా, మీకు కూడా బాగుంటుంది, మంచిగా ఉంటుందని నా గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు 2000లో జాయిన్ అయ్యాను నేను. 2000 అంటే 18 months 2002లో కంప్లీట్ చేయటం జరిగింది. అంటే గేట్ గురించి నాకు ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్, కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉంది. ఈ గేట్ వల్ల మనకి ఏమేమి ఈ యొక్క ఎగ్జామ్
అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ గేట్ రాయటం వల్ల అనేది కూడా మనం ఏదంటే ఒకసారి మరి ఈ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ చూద్దాం. గేట్ ఎగ్జామినేషన్ ఎప్పుడెప్పుడు పెడతారనేది చూద్దాం. ఇది ఓపెనింగ్ డేట్ ఆఫ్ గేట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనకి ఎప్పుడైతే సాటర్డే 24th గేట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 24th ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడున్న పిల్లలు చాలామంది ప్లేస్మెంట్ బీటెక్ అయిన తర్వాత ప్లేస్మెంట్కి వెళ్ళిపోదాం అంటున్నారు. కానీ కొంతమంది ఎంటెక్ చేద్దామనే ఉద్దేశం చాలా మంది తక్కువలో ఉంది ఈ రోజుల్లో. అయితే ఎంటెక్ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళ కెరియర్ గ్రోత్ ఉండేది. వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చేరాననుకో హయ్యర్ పొజిషన్కి వెళ్ళటానికి వాళ్ళకి అవకాశం ఉండిద్దమ్మా. ఎంటెక్ ఏదైనా సపోజ్ డిఆర్డిఓకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ పిహెచ్డి అంటే డాక్టర్ అంటే వాళ్ళకి ఎక్కువ ఇది ఉంటుంది అనమాట. మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. అదే బీటెక్ అయితే వాళ్ళకి అంత గ్రోత్ ఉండదు. మంచి డైరెక్టర్ లెవెల్లో కూడా వెళ్ళొచ్చు. హైయర్ గ్రోత్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో హైయర్ గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కూడా మంచి గ్రోత్. బీటెక్ అంటే స్టార్టింగ్ కెరియర్లో అయితే పర్లేదు, కానీ మీ కెరియర్ ఇంప్రూవ్ అయ్యే కొద్దిని ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దిని కొంచెం క్వాలిఫికేషన్ కూడా యాడ్ అయితే మీకు యాడ్ ఆన్ అడ్వాంటేజ్గా ఉండటం జరుగుతుంది. ఇది అదేవిధంగా మనకు 24th ఆగస్టులో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓపెనింగ్ డేట్ ఆఫ్ గేట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ గో యాప్స్ అంటామమ్మా. గేట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ గో యాప్స్ అని వీళ్ళు షార్ట్కట్లో పెట్టుకోవడం జరిగింది. మేము రాసినప్పుడు అయితే మేము ఒక బ్యాంక్కి వెళ్ళేవాళ్ళము, అప్లికేషన్ తీసుకునేవాళ్ళము, కొనేవాళ్ళము, దాన్ని ఫిల్ చేసేవాళ్ళము, పోస్ట్లో పంపేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఏదైనా సరే ఎంసెట్ అయినా ఏ ఎగ్జామినేషన్ అయినా గేట్ అయినా కానీ అంతా ఆన్లైన్. జేఈ మెయిన్ అయినా జేఈ అడ్వాన్స్ అయినా అంతా ఆన్లైన్లో జరగడం జరుగుతుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ద రెగ్యులర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వితౌట్ లేట్ ఫీజు 26వ తారీఖుతో మీకు క్లోజ్ అవడం జరుగుతుంది. జనరల్గా అయితే అక్టోబర్లో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ సంవత్సరం అయితే ఎర్లీగా వచ్చిందమ్మా. ఈ సంవత్సరం చాలా ఎర్లీగా నోటిఫికేషన్ హ్యాస్ కమ్ అనమాట. ది క్లోజింగ్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీజుతో 7th October 2024. గేట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారమ్మా? 1 February 2025, తర్వాత సండే 2nd February 2025, సాటర్డే 15th February 2025, సండే 16th February 2025. ఈ 4 డేటుల్లో మనకి జేఈ మెయిన్ కండక్ట్ 1, 2, 3 అంటే 4 సెషన్స్లో మీరు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 4 సెషన్స్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ ఇది గేట్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. ఎవరైతే గేట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్, ఎవరైతే ఫైనల్ ఇయర్ బీటెక్ ఫైనల్ స్టూడెంట్స్ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం దీన్ని మనం రాయొచ్చు. థర్డ్ ఇయర్స్ వాళ్ళు కూడా రాయొచ్చు, ట్రై చేయొచ్చు, కానీ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంటెక్ అనమాట. సపోజ్ దీని ద్వారా మనకి అడ్వాంటేజ్ ఉంది. ఆల్రెడీ మనం ఇంకా నెక్స్ట్ సెషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది జస్ట్ డేట్స్ ఇచ్చాను. గేట్ వల్ల అడ్వాంటేజ్ ఏంది, గేట్ వల్ల మనం ఎంటెక్ చేయొచ్చా, ఏదన్నా గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో జాయిన్ అవ్వచ్చని ఇన్ డీటెయిల్గా మనం తర్వాత మరి వచ్చే సెషన్స్లో చూసుకోవచ్చు. కానీ మీరు ఎవరైతే దీన్ని చూస్తారో, ఈ వీడియోని చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఏంది అడ్వాంటేజ్ అంటారు? నేను 16th February వరకు మీకు నోటిఫికేషన్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ గేట్ నోటిఫికేషన్లు 16th February వరకు నోటిఫికేషన్లు ఇస్తాను. అదేవిధంగా మీరు ఎంటెక్ చేరే వరకు మరి అడ్మిషన్స్ వరకు కూడా మరి అడ్మిషన్స్ గైడెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎంటెక్ మీరు ఎక్కడ చేరాలి, ఎక్కడ చేరితే ఐఐటీస్లో ఎంటెక్ చేరవచ్చా, ఐఏఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో చేరవచ్చా, ఎన్ఐటీలో ఎంటెక్ చేయొచ్చా అనే విధంగా నేను ఇక్కడ గైడెన్స్ ఇవ్వటము జరుగుతుంది. మరి ఇప్పుడు ఇది కొద్దిగా చూద్దాము, ఇది ఎలా ఉందో ఒక నిమిషం. ఈ గేట్ ఎగ్జామినేషన్ మనకి ఎలిజిబిలిటీ ఏంటంటే ఒకసారి చూద్దాం. నేను ఇది కండక్ట్ చేసేవాళ్ళు ఎవరంటే ఐఐటి రూర్కీ వాళ్ళు, ఉత్తరాఖండ్ ఐఐటి రూర్కీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. ప్రతిదానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, మీరు ఈ వెబ్సైట్లో చూడండి, మీరు లైక్ చేయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, తర్వాత ఏరోనాటికల్ సొసైటీ,
వీళ్ళందరూ ఎలిజిబిలిటీ అమ్మ. బీటెక్ చేసిన వాళ్ళు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్, ఐసీఈ, వీళ్ళు మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, గేట్ ఎగ్జామినేషన్. ఈ వెబ్సైట్ని డీటెయిల్స్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరు క్యాండిడేట్ మీరు ఇక్కడ చూడండి. The candidate who pass certificates from any such professional societies must ensure those examinations approved by AICTE UGC being equivalent to BE, BTech, BArc, B Planning. ఎవరైతే చేసిన వాళ్ళు ఇది ఎలిజిబుల్ అబ్టైన్డ్ పర్సూయింగ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ, ఇది సైన్స్. తర్వాత ఎనీ క్యాండిడేట్ ఫుల్ఫిలింగ్ అబోవ్ మెన్షన్ క్రైటీరియా ఎలిజిబుల్ టు అపియర్ గేట్ 2025కి అపియర్కి ఎలిజిబుల్ అమ్మ. మీరు ఇది చూడండి. క్యాండిడేట్స్ విత్ బీఎస్సీ, బీకామ్ యాజ్ డిజైర్ ఆఫ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ అంటే మీరు ఇక్కడ బీఎస్సీ చేసిన వాళ్ళు ఎంఎస్సీ చేయడానికి, ఎంఎస్సీ వాళ్ళు కూడా రాయొచ్చాము ఈ గేట్ ఎగ్జామినేషన్. ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఫిజిక్స్ వాళ్ళు, కెమిస్ట్రీ వాళ్ళు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ వాళ్ళు, ఎంఎస్సీ ఎవరైతే చేశారో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా గేట్ ఎగ్జామినేషన్ రాసి వాళ్ళు కూడా మనకి ఎలిజిబుల్. ఇక్కడ ఇచ్చారు చూడండి. బీఈ, బీటెక్, బీఫామ్ చేసిన వాళ్ళు గేట్ రాయొచ్చు. అదేవిధంగా బీఆర్క్ చేసిన వాళ్ళు, బీఎస్సీ ఆనర్స్ చేసిన వాళ్ళు, డి ఫార్మా వాళ్ళు కూడా గేట్ రాయొచ్చు. కరెంట్లీ ఈ బీటెక్ వాళ్ళు కరెంట్లీ థర్డ్ ఇయర్ ఆర్ హయ్యర్ ఆల్రెడీ, అంటే థర్డ్ ఇయర్ వాళ్ళు కూడా రాయొచ్చు. అదేవిధంగా ఫైనల్ ఇయర్ కూడా రాయొచ్చు. ఈ గేట్ ఎగ్జామినేషన్ మనకి 2 years వ్యాలిడిటీ ఉంటుందమ్మా. మరి మీరు థర్డ్ ఇయర్లో కానీ సపోజ్ థర్డ్ ఇయర్లో రాశాను సార్ మాకేం ఉపయోగం, మీరు థర్డ్ ఇయర్లో రాశారంటే గేట్ మంచి పర్సంటేజ్ వస్తే అది మీకు 25th మీరు జాయిన్ అవ్వకపోయినా, 2025లో జాయిన్ అయిపోయినా 2026లో మీరు ఎంటెక్ చేయడానికి మీకు వాల్యూ ఉంటుంది. ఎంటెక్ కానీ ఏదైనా పబ్లిక్ సెక్టార్లో జాబ్స్ కానీ ఇది రావటం జరుగుతుంది. కమింగ్ డేస్లో ఈ గేట్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కొన్ని నేను వేరే వీడియోస్ కూడా చేస్తాను. అన్నీ ఒక వీడియోలో చేయటం కుదరదు కాబట్టి ఈ విధంగా ఎంబీబీఎస్ వాళ్ళు కూడా చేయొచ్చాం. ఎంబీబీఎస్ డిగ్రీ హోల్డ్, ఎంబీబీఎస్, బీడీఎస్ 5th, 6th, 7th ఆర్ హైయర్ సెమిస్టర్ ఆల్రెడీ కంప్లీటెడ్ వీళ్ళు కూడా మనకి చేయొచ్చు. ఎంఎస్సి చెప్పాను కదా ఆల్రెడీ నేను. ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఈ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంఈ ఎంటెక్ పోస్ట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంఈ ఎంటెక్ కూడా చేయొచ్చు. పోస్ట్ బీఎస్సీ డిగ్రీ కరెంట్ ఫస్ట్ సెకండ్ ఆల్రెడీ కంప్లీట్. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ ప్రోగ్రామ్ వీళ్ళు కూడా మళ్ళీ కంప్లీట్ చేయొచ్చు. ఈ విధంగా మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ గేట్ ఎగ్జామినేషన్. ఈ గేట్ ఎగ్జామినేషన్ గేట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి ఈ గేట్లో మనకి ఏమేమి పేపర్స్ ఉంటాయి ఈ విధంగా మరి చూసుకున్నట్టయితే మీరు వెళ్ళి ఇంక ఇది గేటు పేపర్స్ ఉంటాయమ్మా. ఏరోస్పేస్ మనకి బీటెక్ ఎవరెవరు చేసినట్టు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వాళ్ళు చేయొచ్చు, అగ్రికల్చర్, బయోమెడికల్, బయోటెక్ ఈ విధంగా మనకి గేట్ వాళ్ళు చేయొచ్చు. సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అండ్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్, కెమిస్ట్రీ, డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వీళ్ళు బీటెక్ వీళ్ళు ఈ పేపర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలమ్మా. సెలెక్ట్ చేసుకోండి మీరు. జియో ఫిజిక్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ విధంగా సివిల్ ఇంజనీరింగ్, ఈ విధంగా డిఫరెంట్ పేపర్స్ మనకి ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకైతే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ విధంగా ఉంటాయి. మన కమింగ్ డేస్లో ఈ గేట్ మీద కొన్ని సెషన్స్ అయితే జరగటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకు అడ్వాంటేజ్. ఈ గేట్ అనేది ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరమ్మా. ఎందుకంటే ఈ ఎంసెట్ వాళ్ళు చాలా మంది చెప్తారు కానీ ఈ గేట్ ఎగ్జామినేషన్కి ఎవరు చెప్పరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు అడ్వాంటేజ్, నాకు కూడా అడ్వాంటేజ్. నాకు కూడా చెప్పినట్టు తృప్తి ఉంటుంది, నాకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామినేషన్ ఇది రూర్కి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే గేట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ డేట్స్ గమనించగలరు. ఈ డేట్స్ మీరు ఒకసారి గమనించగలరు. ఈ డేట్స్ అయితే 24th లోపల రిజిస్ట్రేషను, మరి 24th నుంచి స్టార్ట్ అవుతుందమ్మ మనకి. మళ్ళీ ఇంకోసారి రిమైండ్ చేస్తాను, స్టార్ట్ అవుతుంది 7th Octoberకి అయితే లాస్ట్ డేటు. ఇక్కడైతే ఫస్ట్ 2025లో అయితే ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ ఉంటుందమ్మా. మీరు ఇది గమనించగలరు. ఎవరైతే గేట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో
హూ వాంట్ టు స్టడీ ఇన్ ఐఏఎస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంటెక్ ఎవరైతే చేయగలరు డిఫరెంట్ సిలబస్లో డిఫరెంట్, ఇది అందరికీ రాదమ్మా. గేట్ అంటే ఆషామాషి కాదు. కొంతమంది పిల్లలకి బీటెక్ చేసి ప్లేస్మెంట్ కొడతాం కాదు, కానీ గేట్ అంటే ఇది కూడా పెద్ద కళ లాంటిది అనమాట. ఇది దీనిలో చేరితే మీ యొక్క మైండ్ మెచ్యూరిటీ అవుతుంది. బీటెక్ ఫైనల్ ఇయర్ చేసే స్టూడెంట్స్కి అయితే మైండ్ మెచ్యూరిటీ ఉండదు. ఈ ఎంటెక్ చేసిన పిల్లలకైతే మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది. వాళ్ళు ఉన్న స్థానాలకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదేవిధంగా థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీరు ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఈ గేట్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొంతమంది గేట్ రాసే వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. బాయ్.